ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం వచ్చి ఇక్కడికి. నమస్తే అందరికీ, అందరు ఎట్లున్నారు? గ్లిమ్ చూసిరుగా, మనం ఎల్లమ్మ గుడికి వచ్చినాం. ఇవాళ నేను ఊరి పేరు చెప్పా, అంటే మీకు తెలిస్తే గెస్ చేయండి ఇది ఎక్కడనో, లేదంటే నేనే వీడియో ఎండింగ్లో చెప్తాను మీకు. ఎందుకంటే ఇది మస్తు ఫేమస్ మా సైడ్. మొత్తం ఎల్లమ్మ టెంపుల్ అంటే ఇదే బాగా ఫేమస్. వేరే వేరే డిస్టిక్ల నుంచి వస్తారు ఇక్కడికి, ఎందుకంటే అంత పవర్ఫుల్, అంత నమ్ముతారు. మన కొత్తగా బండ్లు అయినా ఏమైనా పూజలు కావాలంటే ఏమైనా చేసుకోవాలంటే ఇక్కడికి ఎక్కువ మంది వస్తారు. ఇక మంగళవారం అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. సో ముచ్చట ఏంటంటే మా దోస్తు గారికి ఇక్కడ మొక్కు ఉందట, కొబ్బరికాయ కొడదాం అన్నాడు. ఇక మనం గుడి అంటే తెలిసిందేగా, గుడి అంటే ముందట ఉంటాం. అరే నేను కూడా వస్తాయి అని చెప్పిన. ఇక యాజ్ యూజువల్గా బాయ్ కాడికి పోయి పొద్దుగాలు లేచి ఇక్కడ పని అంతా అయిపోయినాక ఇక్కడికి వచ్చినాం. నిజంగా చెప్తున్నా, నేను ఒక ఎల్లమ్మ టెంపుల్ ఈ రేంజ్లో నేను ఎంతవరకు చూడలే. ఇక్కడికి నేను ఫస్ట్ టైం వచ్చిన ఇప్పుడే. అంటే మాకు దగ్గరనే మా విలేజ్కి, కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళలే, అంటే సందర్భం రాలేదు, నేను వెళ్ళలే. ఇక కానీ నేను పోయినాక చూసిన టెంపుల్ అయితే లోపల నిజంగా దేవతనే వచ్చి కూర్చున్నట్టు ఉంటుంది. విగ్రహం పెద్దది ఉంటుంది, మాతది. ఇక మేము దర్శనానికి లోపలికి వెళ్ళిపోయినాం. ఇక మీరు కూడా చూస్తారని ఒకసారి చూపిద్దామని ఇక చూపిస్తున్నా. మీకు దగ్గర అనిపిస్తే, మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి వచ్చి విజిట్ చేయండి. టెంపుల్ అయితే మస్తు ఉంటుంది. మేము వచ్చిన టైంకి ఇంకెక్కువ మంది రాలే. మేము 7:30, 8కి అరౌండ్ ఆ టైంకి వెళ్ళిపోయినాం. ఈరోజు మంగళవారం మంచిగా పబ్లిక్ వస్తారు. కొద్దిగా తీసుకుంటున్నా. కవర్ తీసుకో, గిద్ది తీసుకో, 2 మంచిగా పట్టుకో. ఇక్కడ నాకు ఎక్కువ మొక్కు తీర్చుకొని వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కనిపించారు, కొత్తగా వచ్చిన వాళ్ళకంటే. మనకు పూజ సామాగ్రి కావాల్సినవి అన్నీ ఇన్నే దొరుకుతాయి. ఆన్నే ఉంటుంది షాపు. అక్కడి దిక్కు కొబ్బరికాయలు కొడతారు. అయితే ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది. మంచిగా ఇంత దర్శనం అయితే. మధ్యాహ్నం సరికి ఇక్కడ రూములు కనిపిస్తున్నాయి. ఇవన్నీ రూములన్నీ నిండిపోతాయి. చాలా దూరం నుంచి వస్తారు, వేరే వేరే డిస్టిక్ల నుంచి కూడా వస్తారు. ఇక్కడ మొక్కుకొని ఆన్నే పిల్లలు కోడిని కోసి ఈయన్నే వండుకొని తింటారు మంచిగా. అక్కడ చెట్టు కింద కనిపిస్తున్నాయి రైట్ సైడ్, అవన్నీ మొక్కు ముడుపులు. ఒక్కటే పచ్చని చెట్టు కింద గుడి మస్తుంది. ఈ చెట్టు కూడా మస్తు పెద్దగా ఉంది. ఇక్కడ సూపర్ ఉంది. ఇక్కడ నాకు లోపల మాత దగ్గర గర్భగుళ్ళ ప్రశాంతంగా ఒక మంచి ఫీలింగ్. అది మనం ఓన్గా ఎక్స్పీరియన్స్ అయితేనే అట్లాంటిది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకరు పట్నం ఎత్తురు. ఈ పుట్ట గుడి ముంగట ఉంటుంది, రావి చెట్టు కింద. ఇక్కడ కళ్ళు పోస్తారు. మనం మంచిగా మొక్కుకొని దీని చుట్టూ తిరిగి మొక్కుకుంటే కోరుకున్నది జరుగుతుందని అంటారు. ఇక్కడ ఆల్రెడీ ఒకళ్ళు ఇక్కడ బోనం తీస్తారు. ఎంతసేపు ఆన్నే ఉండి అది చూసి తర్వాత మా ప్రసాదాలు తీసుకున్నాం. ఆన్నే కూర్చొని ఇక తిన్నాం గుడికాడ మంచిగా. దర్శనం అయిపోయాక ప్రసాదాలు తీసుకొని గుడికాడనే కూర్చొని తింటే మంచిగా అనిపిస్తుంది. ఇది వేరే వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు. కొందరు ఆటలు మొక్కుతారు, కొందరు కోళ్ళను మొక్కుతారు. ఇక్కడ అంటే మనం కోరుకున్నది జరిగితే ఇట్లా వచ్చి ఇస్తానని మొక్కుకుంటారు. ఇక్కడ ఇది కళ్ళు శాఖ అంటారు. కళ్ళు శాఖ వస్తుంది.
ఈ టెంపుల్ గురించి చెప్తాను కదా, ఈ టెంపుల్ అడ్రస్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ పెద్దగుండెల్లి విలేజ్లో ఉంటుంది. మీరు ఊర్లోగా చెవ్వాలన్నా సరే టెంపుల్ అడ్రస్ అందరు చెప్తారు ఖచ్చితంగా. నేను గుడి వెనుక నుంచి రూట్ ఉండే దుంపలపల్లి నుంచి ఆడ కొంగ చెరువు కనిపించింది. జసేపు కూర్చున్నాం, ఆడ కూర్చొని జసేపు ముచ్చట పెట్టుకొని జస్ట్ టైం పాస్ చేసినాం నేను మా వాడు. ఈ నుంచే షార్ట్ కట్ రూటు మా ఊరికి, ఒక మట్టితో వస్తుంది, ఈ పొలాల నుంచి పోవాలి. ఈ రూట్ నుంచి వెళ్తే వచ్చేది దుంపలపల్లి, దాని తర్వాత నర్లెంగడ్డ, దాని తర్వాత మా విలేజ్ వస్తుంది. ఇది ఇయ్యాలటికి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకురి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.